గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అంటే మనం ఇప్పటి నుంచి కాదు, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటుంటే రాజ్యసభ ఎంపీలు మాత్రం ప్రతిసారి ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్తా ఉంటారనమాట. ఇది మనం ఈ రోజు కొత్తగా చూస్తుంది కాదు. మొన్న అవును. రీసెంట్ మెమరీ అంటే మన తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు వెళ్ళి బీజేపీలో చేరారు. సో నలుగురండి. ఆ ఆ రోజు దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారంటే ఇది చంద్రబాబు గారి స్ట్రాటజీ. చంద్రబాబు గారు బీజేపీతో దగ్గర అవడానికి వాళ్ళ రాజ్యసభ ఎంపీలను పంపించారని చెప్పి ఆ రోజు ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. అలాగే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అలాగే చెప్పారు. ఈ రోజు చూస్తే నెమ్మదిగా వైఎస్ఆర్సీపీలో ఉన్న రాజ్యసభ ఎంపీలన్నీ, ఎందుకంటే నిన్న మొన్నటి దాకా అందరం అనుకుంది ఏంటి, వైఎస్ఆర్సీపీకి ఎంపీలు రాకపోయినా సరే ఇప్పటికీ బీజేపీ రాజ్యసభ ఎంపీల కోసం వైఎస్ఆర్సీపీ మీద డిపెండ్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి ఇంకా బార్గెన్ పవర్ ఉంది అని అనుకుంటా ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్పీ నుంచి దూరం అవటం, రాజీనామా చేయటం చూసాం. ఈ రోజు విజయసాయి రెడ్డి కూడా చేశాడు. అసలు ఈ రాజ్యసభ ఎంపీలే ఎందుకు సరే ఇలా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఏంటి అసలు? ఎందుకంటే ఇది ఒక ఉన్నతమైన పదవి. అలా ఇక్కడ అంతా కూడా ఇంటలెక్చువల్స్ వెళ్తారు అనుకుంటాం, కానీ అలాంటి వాళ్ళే ఎందుకు ఇలా పార్టీలని మోసం చేస్తూ ఉంటారు, ప్రజలను మోసం చేస్తూ ఉంటారు? ఎందుకంటేనండి, అది రాజకీయ నిరుద్యోగులకి కేటాయించే ఒక పదవి. లేదు, బాగా డబ్బుంటే, మనకు కూడా రాజకీయాల్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే, ఎన్నికలు 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు దాంట్లో నిలబడి ఎంపీలుగా గెలవటం కానీ, ఎమ్మెల్యేలుగా గెలవటం కానీ, వీటన్నిటికీ అందులో గెలుపు ఓటములు ఉంటాయి. అందులో ప్రత్యర్థులు ఉంటారు. మన మీద నిలబడే క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు ఆ పార్టీ యొక్క విధానం మీద ఆధారపడి ఉంటుంది. మేనిఫెస్టో మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేనిది రాజ్యసభ. ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీకి నుంచొని, ఎంపీ కాదులేండి, ఎమ్మెల్యేకి 50 అవుతుంది. ఎంపీ అంటే మామూలుగా 200, 150 నుంచి 200 కోట్లు అవుతుంది. అంత ఖర్చు పెట్టి గెలవను కూడా గెలవలేకపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది పార్టీ మీదన, మళ్ళీ రాజకీయం, జనాల చేతులు, ఆ ఓట్లు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటది. అదే రాజ్యసభ అనుకోండి, ఆ 150 కోట్లు ఆ పార్టీకి ఫండ్ గాను, ఆ పార్టీ నాయకుడిని పట్టుకొని వాళ్లకో ఇస్తే వెంటనే సీట్ కన్ఫర్మ్. అందుకనే ఇంటలెక్చువల్స్ కోసం ఇలాగ రాజకీయాల్లో రాణించలేని ఆ, మేధావుల్ని కూడా చట్టసభలకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క మేధస్సును కూడా మనం వాడుకుంటానికి రాజ్యాంగంలో కల్పించిన ఈ రాజ్యసభ, ఆ, పెద్దల సభ అని చెప్పబడే ఆ సభకి ఉన్న పరువు మర్యాదల్ని చిన్న చిన్నగా పార్టీలు దిగజార్చేసాయి. అందున ప్రాంతీయ పార్టీల హవా వచ్చిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీల దగ్గర కూడా ఎమ్మెల్యేలను గట్టిగా ఉండటం మూలాన ఇటు రాజ్యసభకి మరి ఎన్నిక చేయడానికి కొన్న వాళ్ళందరినీ కూడా పంపించడానికి కూడా వీళ్ళకి కూడా అవకాశం వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీలు పెద్దల సభలో ఎవరుంటే ఏంది, ఎంతమంది ఉంటే ఏంది. ఇప్పుడు అందులో ఉండే 4, 5, 6, ఇప్పుడు పెద్ద స్టేట్ ఉంది, అందులో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారంటే దాని ప్రకారంగా రేషియో ప్రకారంగానే కదా ఇచ్చేది. అందుకని ప్రాంతీయ పార్టీలకి ఏంటంటే రాజ్యసభ సీట్ అనేది అమ్మకానికి పెట్టబడిన ఒక సీట్ లాగా వీళ్ళకి కనపడుతుంది. దాని మీద ఆదాయం పార్టీకి వస్తుంది. రేపు పార్టీ కూడా మరి పోరాడి మరి ఎన్నికల్లో నిలబడాలి అని అంటే వాళ్ళకు కూడా డబ్బులు అవసరం. ప్రతిదీ డబ్బుతో ముడిపడిపోయింది ఈ రోజున. అందుకనే మీరు చూసారంటే, ఏ అదానీని, ఏ రిలయన్స్ కంపెనీని అయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చావుకి కారణం వీళ్ళే అని ఆరోపించి కార్యకర్తల్ని రెచ్చగొడితే వాళ్ళు వెళ్ళి రిలయన్స్ పెట్రోల్ బంకులను కూడా పగలగొట్టారో, ఆ అదాని వన్ ఫైన్ మార్నింగ్ తన స్నేహితుడైన ఒక రాజ్యసభ ఎంపీ పోటీ చేశారని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ముందు ప్రత్యక్షం అయిపోయాడు. ఈయన కూడా మంచి భోజనం పెట్టి ఆయన దగ్గర ఆ మరి ఎంత ఎంత తీసుకున్నాడో, ఏం తీసుకున్నాడో మనకైతే బయటకు చెప్పరు కదా. అందుకని వాళ్ళకి 50 హస్తం ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత అతను పరిమళ నత్వాని రాజ్యసభ ఎంపీ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ఎలాగొస్తారు, ఈ ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారాన్ని ఉపయోగించుకొని మన ఏదైనా గోల్మాల్ ప్రాక్టీస్ చేసినప్పుడు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పుడు మన తోటి సహచరులు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గాని, గతం ఇప్పుడు లేడులే, మోపిదేవి వెంకటరమణ గాని, ఇలాంటి వాళ్ళని
వాళ్ళందరూ పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ రాజ్యసభకు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళతో కొంత అవసరం ఉంటది కాబట్టి. వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. లేదు, అరెస్టు నుంచి కొద్దిగా కాపాడగలిగేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవే. అలాంటి పదవిని పెట్టినప్పుడు కానీ అరెస్ట్‌కి అంత తొందరగా ఇది లేకుండా పోతుంది. ఇప్పుడంటే అరెస్ట్‌ను కూడా ఎట్ట పడితే అట్ట చేసేస్తున్నారనుకోండి బీజేపీ వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే ఒక చట్టబద్ధమైన ఒక వెసులుబాటు లభిస్తుంది అనే దాని గురించి చేస్తారు. ఇక పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఇదేంటంటే ఈ ఆహ్, 5 సంవత్సరాలకు జరిగే ఎన్నికల లాంటిది కాకుండా మధ్య మధ్యలోనే వస్తుంది. ఇది పదవీ కాలం పూర్తిగా ఉంటుంది. మనకి అధికారం పోయింది. మనం వీళ్ళందరూ ఓడిపోయారు అనుకున్నా కూడా వాళ్ళది కాదు. ఏ ఏ నిర్దేశిత కాలానికైతే 6 సంవత్సరాలకైతే అది ఇవ్వబడుతుందో, ఆ 6 సంవత్సరాల పాటు కనీసం అట్నే ఉంటుంది. మధ్యలో ఆయన ఏదైనా చనిపోతేనో, ఆయన ఏదైనా రాజీనామా చేస్తేనో, మిగతా కాలానికి మాత్రమే మళ్ళీ దానికి నిర్ణయిస్తారు అభ్యర్థిని. అలాగ అవటం మూలాన ఇప్పుడు పార్టీలు మారంగానే వెంటనే అటు వెళ్ళిపోతారు. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు పార్టీలు కూడా ఫిరాయింపు చట్టాన్ని వాడుకోవచ్చు కదా! వాళ్ళు కూడా వాడుకోరు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి కూడా పనులుంటాయి. ఇలాంటి వ్యవహారం మొత్తం ఉండటం మూలాన పెద్దల సభ ఏమైపోయింది ఈ రోజున చెప్పండి? ఎంత ఇదైపోయింది అనంటే అది ఒక పెద్ద మార్కెట్ లాగా తయారైపోయింది. మనం ఇచ్చట అనకూడదేమో అన్ని అమ్మబడును అన్నట్టు. మనం అనకూడదేమో కానీ పెద్దల సభ ఒక దొంగల సభలాగా ఎరైంది. అవునండి. ఇప్పుడు పెద్దల సభలో గలాబా అన్నందుకు రామోజీరావుని తీసుకెళ్లి అసెంబ్లీలో నిలబెట్టండి, అరెస్ట్ చేసి తీసుకురండి అని అన్నారు. ఇప్పుడు మరి వీళ్ళ ఫిరాయింపులన్నీ చేస్తుంటే మరి ఇన్ని మాటలు అనకుండా ఏం చేయాలి? వాళ్ళు ఏమి చేసినా మనం అనకూడదు కదా. ఈ వాళ్ళు పెద్దల ఏం చేసినా మనం ఎందుకు అనకూడదు? అంటే ఈ పెద్దల సభకు కానీ ఈ కోర్టులకు కానీ ఇది ఆ, ఒక తెచ్చిపెట్టుకున్న అవునండి. గౌరవం ఒకటి ఉంటుంది అనమాట. అది ఒకటి నిర్ణయం ఒకటి ఉంది కానీ కాకపోతే ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా ఏ ఏ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయినా సరే భగవద్గీత మీద ప్రమాణం చేసి న్యాయ వ్యవస్థలో ఎటువంటి అవినీతి లేదు, ఏ రకమైన ఇక్కడ డబ్బుకి కొదవే తావే లేదు అని చీఫ్ జస్టిస్ అన్న భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతాడా? అలాంటి పరిస్థితులు న్యాయ వ్యవస్థలోనూ ఉన్నాయి, పెద్దల సభలోనూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ కౌన్సిల్ గోల్డ్ లో కూడా అట్నే ఉన్నాయి. వీటన్నిటి మూలానే ఇప్పుడు రాజ్యసభ సీటు అనగానే ఏమైంది చెప్పండి? వందల కోట్ల రూపాయలకు అమ్ముకోవటానికి పార్టీలకు డబ్బుల కోసం ఉపయోగపడతా ఉంది. ఏదైనా ఒక పార్టీతో బేరసారాలు నడపడానికి వాళ్ళు మన మీద ఒంటికాళ్ళ మీద రాకుండా ఉండటానికి 4 ఎంపీ సీట్లను వాళ్ళకి సర్దుబాటు చేయడానికి వెసులుబాటు ఉన్న ఒక సీట్లు లాగా తయారై కూర్చున్నాయి. లేదు, మన అవసరాల కోసం ఇప్పుడు బేదా మస్తాన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యి వెళ్ళి మళ్ళీ అక్కడ రాజీనామా చేసి వచ్చి తెలుగుదేశం పార్టీతో అండర్స్టాండింగ్ కుదుర్చుకొని ఇక్కడ ఇవ్వాల్సిన ఇచ్చి మళ్ళీ ఇక్కడ సీట్ ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? దాని వెనక ఒక కారణం ఉంది. ఏమిటా కారణం అని అంటే ఈయన రాజీనామా చేయడానికి ఖచ్చితంగా ఒక నెల 45 రోజుల ముందు చెన్నైలో ఈ బేదా మస్తాన్ రావు అమ్మాయి ఒక యాక్సిడెంట్ చేస్తే ఒక యువకుడు చనిపోయాడు. ఫుట్పాత్ మీద ఉన్న ఒక కార్మిక యువకుడిని కారుతో గుద్దేశారు. అది కూడా ఏది? డ్రంక్ అండ్ డ్రైవ్ లో. ఆ కేసు పెట్టబడితే అది మరి ఏం మ్యానిపులేట్ చేశాడో ఆయన ఆ అమ్మాయి మీద కేసు కట్టేసి సాయంత్రానికి మళ్ళీ తెల్లారికి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశారు. కానీ కేసు అయితే పోదు కదా. ఇప్పుడు అలాంటి కేసుల నుంచి బయటపడాలి అనగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనుకోండి, ఈ ఎంపీల మాట ఏం తింటాడు? అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి. మళ్ళీ ఇదే ఎంపీ పదవి కావాలి, అధికారం కావాలి, దానికి వచ్చే వెసులుబాట్లు కావాలి. దాని నుంచి మన బంధుమిత్రుల్ని మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి వీలైన వెసులుబాట్లన్నీ కావాలి. లేకపోతే బేదా మస్తాన్ రావు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. తెలుగుదేశంలో నాయకుడిగా పుట్టి తెలుగుదేశాన్ని నమ్ముకొని ఉండి చానాళ్ళు ఉండి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆడబడే చానాళ్ళు ఉన్న తర్వాత ఈ టికెట్ ని ఆ రోజున ఆయన కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న టికెట్ ని ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఇప్పుడు రాజీనామా చేస్తే ఖాళీ అయితే మళ్ళీ ఆ టికెట్ మనకి కేటాయిస్తారని ఏముంది? ఆ, మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ బేరం పెట్టాలి. అంటే రెండొచ్చి మొదలెట్టన్నట్టు ఆ ఆయన రాజీనామా చేసిన ఎంపీ సీటు మళ్ళీ ఆయనకి రావడానికి మళ్ళీ అధిక ధర కట్టాలి. జగన్మోహన్ రెడ్డికి ఎంత కట్టాడో మరి ఇక్కడికి వచ్చినా కూడా అంత కట్టాల్సి ఉంటది కదా. యూజువల్ గా చూసుకుంటే ఈ పార్టీ వాళ్ళు మాత్రం ఏం తక్కువ తిన్నదా? నీకంటే పెద్ద చవట నేను అని వెనక ఒక పాట ఉంది. అలాగనే వాళ్ళు ఎంత అడిగారో మేము కూడా అంతకంటే ఎక్కువ అడుగుతామయా అని అంటే అవి కట్టి నోరు మూసుకొని ఆ సీట్ తీసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని కాపాడుకోవాలంటే ఆయనకు ఆ ఎంపీ సీటు పదిలంగా ఉండాలి. దాంతో పాటు వచ్చే అధికారాన్ని కూడా ఆయన అనుభవించగలిగి ఉండాలి. వీటన్నిటి కారణానికి వాళ్ళు రాజీనామాలు చేస్తారు, పార్టీలు ఫిరాయిస్తారు, మళ్ళీ టికెట్లు వాళ్ళే తెచ్చుకుంటారు. ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళ విషయంలో అయితే ఇప్పుడు బీజేపీ ఆడిన ఓ పెద్ద డ్రామా. తెలంగాణలో బీసీ నాయకుడిగా పేరుపడిన ఆర్ కృష్ణయ్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆయన ఎంపీ చేసి ఆయన పంపిస్తే ఆ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేసి బీజేపీ తోటి అండర్స్టాండింగ్ కుదుర్చుకొని అందులోకి వెళ్తే మళ్ళీ అదే టికెట్ ని ఏది కూటమిలో సభ్యుడైన కారణానికి ఇక్కడ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్నుకొని ఆయన్ని బీజేపీ ఎంపీగా చెయ్యాలి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు తీసుకొచ్చారు అని అంటే రేపు తెలంగాణలో ఉపయోగపడతాడు. ఈ బీసీ వర్గాల మొత్తాన్ని మనం ఆకట్టుకోవటానికి నవంబర్ లో జిహెచ్ఎంసీ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రాబోతా ఉన్నాయి. వాటన్నింటిలో ప్రభావం చూపించుకోవడానికి అక్కడ ఒక నాయకుడు కావాలి, మనకు ఒక ఎంపీ కావాలి. అక్కడ బీసీ వర్గాల మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకురాగలిగిన వాడు కనీసం ఒక మాట అయినా మాట్లాడగలిగే వాడు కావాలి కదా వాళ్ళకి. అందుకోసం ఆ ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూడండి ఎన్ని రకాలైన డ్రామాలు ఈ రాజ్యసభ సీటు చుట్టూతా తిరుగుతుంటే వీళ్ళందరినీ ఏం అనకూడదు, వీళ్ళందరికీ వెసులుబాటు ఉంది. పెద్దల సభలో గలాబా అంటే ఆ రోజున రామోజీరావుని మరి తీసుకొచ్చి అసెంబ్లీలో నిలబెట్టే ప్రయత్నం చేశారేమో. ఈ రోజున రోడ్డున పోయే వాడిని కూడా ఏమీ చేయలేని స్టేటస్ లో దిగజారిపోయారు. ఆ రోజున విలువలు విశ్వసనీయత ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన దగ్గర లేనిదేదో ఆయన ఎక్కువ మాట్లాడతాడు కదా. అలాగా ఆయన చెప్పినవి ఆ రోజున ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేయగలిగారు. ఈ రోజు మన గుండెల్లో మనకు కూడా తెలుసు కదండి మన నిజాయితీ ఏమిటని. అందుకని నా దగ్గర నిజాయితీ ఉంది, నేను మాట్లాడగలుగుతా. కేసు పెడతారా, నేను దానికి సిద్ధంగా ఉంటా. నేను జైలుకి పంపిస్తారా, నేను మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోకుండా వెళ్ళడానికి నేను రెడీగా ఉంటా. చూద్దాం సార్. ఎందుకంటే ఇది మనం చెప్పేది అబద్ధం కాదు, మనం చెప్పేది సమాజంలో జరుగుతున్నాయి, వినిపిస్తున్నాయి, చూస్తున్నవే. సో ఇవన్నీ కూడా కాదు అని చెప్పి ఎవరు కాంట్రాడిక్ట్ చేయలేరు. కాకపోతే ఏంటంటే బుల్డోస్ అయితే చేసుకోగలుగుతారు. కానీ సో డెఫినెట్గా మాత్రం రాజ్యసభ ఎంపీలు ఎవరైనా సరే, నాకు పోయినసారి తెలుగుదేశం రాజ్యసభ ఎంపీల్లో ఒకే ఒకళ్ళంటే బాగా గౌరవం సార్, కనకమేడల రవీంద్ర గారు. ఆయన పదవి గవర్నమెంట్ పోయినా సరే మిగతా వాళ్ళంతా మారారు కానీ ఆయన మారలా. అలాగే పార్టీలు కూడా ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారం ఇవ్వాలి. చూడండి ఆ లిస్ట్ కూడా చూడండి. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, అంతా ఎవరండి వీళ్ళు? అదే వీళ్ళంతా ఇండస్ట్రియలిస్ట్. వీళ్ళు రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపించగలిగే వాళ్ళు అనుకుంటున్నారా? అదే కదా. వందల కోట్ల రూపాయలు పార్టీలకి చందాలిచ్చి గాని, పార్టీ నాయకులకి ట్రాన్స్ఫర్లు చేసి గాని ఈ సీట్లు పొందిన వాళ్ళు. అవును. ఆ డబ్బు తీసుకున్న తర్వాత మేము వెళ్తాం అని అంటే వీళ్ళు మాత్రం మూసుకొని మెదలకుండా కూర్చోపోయింది ఏం చేస్తారండి? అదే మళ్ళీ అదే టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఇండస్ట్రియలిస్ట్ మినిస్టర్ కూడా చేశారు. అదే సుజనా చౌదరి అదే బీజేపీలో వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. అదే సీఎం రమేష్ మళ్ళీ అనకాపల్లి వెళ్ళి అక్కడ మామూలు ఎంపీగా, లోక్సభ ఎంపీగా పోటీ చేస్తాడు. ఎంత విచిత్రమైన డ్రామాలు చూడండి. నిజాయితీ లేని వాళ్ళు ఎన్ని పార్టీలైనా మారతారు, ఎంతకైనా తెగిస్తారు. మనం ఒక మాట మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకోవాలంటేనో, మేము తప్పు మాట్లాడి మేము వేరే మాటలు మాట్లాడాలంటేనో మైండ్ లో ఒక రకంగా ఉంటది. ఏ మాత్రం సిగ్గు, లజ్జ, వెరపు ఇలాంటివి ఏది లేకుండా చేతికొచ్చిన పని చేసవతలు పాడేసి వాళ్ళందరూ మళ్ళీ
గొప్ప దీనిగా చలామణి అవుతా ఉన్నారు. శుద్ధ పూసలమండి మేము అని. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.